హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఫిర్కీ యాప్లోకి మనం లాగిన్ ఎలా అవ్వాలి, మన కోర్సులని మనం ఎలా కంప్లీట్ చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నానండి. దీనికోసం ముందుగా మనం ప్లేస్టోర్లో నుంచి ఫిర్కీ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక చూడండి, యాప్ని ఓపెన్ చేస్తే మనకి యాప్ ఇలా ఓపెన్ అవుతుందండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. యూజర్ నేము మన మొబైల్ నెంబరు టైప్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసి TPD@2024 అని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. చూడండి, పాస్వర్డ్ TPD@2024 ఎంటర్ చేయాలి. చూడండి, మనం యూజర్ నేము పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అయ్యాక మనకి వెబ్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కింద ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఆ ఐకాన్స్లో సెకండ్ ఐకాన్ ఉంది, క్యాప్ ఐకాను. ఆ క్యాప్ ఐకాన్ని మనం టచ్ చేయాలి. ఆ క్యాప్ ఐకాన్ని టచ్ చేసినప్పుడు మనకి సంబంధించినటువంటి కోర్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నెంబర్స్ క్లాసెస్ 3 to 5 అని ఉంది కదా. ఆ కోర్సులోకి మనం లాగిన్ అవ్వాలి. దాన్ని టచ్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా మనం ఆ కోర్స్ని టచ్ చేసినప్పుడు మనకి ఇట్లాగా చూపిస్తుంది అనమాట స్క్రీన్. చూడండి, ఇక్కడ ప్రీ టెస్ట్ అని ఉంది కదా. ఈ ప్రీ టెస్ట్ అనేది మనం ముందుగా రాయవలసి ఉంటుందండి. ప్రీ టెస్ట్ రాశాక మాత్రమే మనకి మాడ్యూల్ 1 అనేది మనం చేయాలి. మాడ్యూల్ 1 చూడండి, ఇక్కడ టీచింగ్ నెంబర్స్ అండ్ ఆపరేషన్స్ అని ఉన్నాయి కదా, ఇవి చేయాలి. ఇందులోనే యూనిట్ 1 అనమాట. యూనిట్ 1 ఫస్ట్ మనం చేయవలసి ఉంటుందండి. ఇవి అన్నీ వరుస క్రమంలో ఉంటాయి. యూనిట్ 1 అయిపోయిన తర్వాత మాత్రమే మనకి యూనిట్ 2 అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, అన్నిటికీ లాక్ సింబల్స్ ఉన్నాయి కదా. దీనికి ఒక షెడ్యూల్ అనేది ఇచ్చి ఉన్నారు. ఆ షెడ్యూల్ ప్రకారంగా మనకి ఇవి ఓపెన్ అవ్వటం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇప్పుడు మనం అయితే మాత్రం ప్రీ టెస్ట్ రాయవలసి ఉంటుంది. కాబట్టి ప్రీ టెస్ట్ ఉంది కదా, టు డూ అని దాని మీద క్లిక్ చేద్దాం. చూడండి, ప్రీ టెస్ట్ మనకి ఓపెన్ అవుతుంది. అటెంప్ట్ క్విజ్ నౌ అని ఉంది కదా, అది మనం క్లిక్ చేద్దాము. చూడండి, అటెంప్ట్ క్విజ్ అని ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయండి. క్వశ్చన్ 1, స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు రైట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 1/2. దే వ్రోట్ ఇట్ యాజ్ 2/4, 3/6 అని ఈ ప్రాబ్లం ఉంది కదండి. ఈ ప్రాబ్లంకి ఇట్లా ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఈ ఆప్షన్స్లో ఏదో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగా క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5 అని ఇచ్చారు. ఇవన్నీ 5 క్వశ్చన్స్ సబ్మిట్ చేసి నెక్స్ట్ కొట్టాలి. ఆ విధంగా పేజ్కి వచ్చేసి 5 ఉంటాయి, 13 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 13 క్వశ్చన్స్ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఈ ఫస్ట్ క్వశ్చన్కి అడాప్టివ్ రీజనింగ్ అండ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంది కదా, బి ఆప్షన్ పెట్టుకోండి. తర్వాత క్వశ్చన్ 2, ద టీచర్ ఆస్క్ ద ఫాలోవింగ్ క్వశ్చన్స్ టు ద స్టూడెంట్ ఆఫ్టర్ హీ సాల్వ్డ్ ఏ వర్డ్ ప్రాబ్లం. క్వశ్చన్ 2 ఉంది కదా, ఈ క్వశ్చన్ 2కి రీజనింగ్ పెట్టుకోండి. క్వశ్చన్ 3, ఏ టీచర్ హ్యాజ్ ఆస్క్డ్ ఏ స్టూడెంట్ టు రిప్రజెంట్ 42 యూజింగ్, ఆ క్వశ్చన్ ఉంది కదా, క్వశ్చన్ 3. దీనికి బేస్ 10 సిస్టమ్ అని పెట్టుకోండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 4, వెన్ ఆస్క్డ్ టు రైట్ 941 ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఉంది కదా, ఆ క్వశ్చన్కి చూడండి, ఆ క్వశ్చన్కి యూజింగ్ ప్లేస్ వాల్యూ చార్ట్ అని ఉంది కదా ఆప్షను, అది పెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, మిస్ రెడ్డి ప్రెజెంటెడ్ హర్ క్లాస్ విత్ ద ఫాలోవింగ్ వర్డ్ ప్రాబ్లం. 5 ఉంది కదండి. 5కి
మిస్టర్ రెడ్డి represented her class with the following word problem. There was 70 marbles on the table. ఆ లెక్కకి చేంజ్ ప్రాబ్లం చూడండి, చేంజ్ ప్రాబ్లం రిజల్ట్ అన్నౌన్ ఉంది కదా, డి, అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 5 సెలెక్ట్ చేశాను కదా, నెక్స్ట్ కొడుతున్నాను. తర్వాత ఏ స్టూడెంట్ యూజెస్ ద ఫాలోవింగ్ మెథడ్ టు సాల్వ్ 230 - 167 ఉంది కదా, దీనికి యూజింగ్ స్టూడెంట్ ఇన్వెంటెడ్ స్ట్రాటజీస్ ఉంది కదా, అది పెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, ఐడెంటిఫై ద ఎర్రర్స్ స్టూడెంట్ మేడ్ ఇన్ సాల్వింగ్ ద ఫాలోవింగ్ ప్రాబ్లం. 420 - 14 416 ఉంది కదా, ఆ క్వశ్చన్కి మిస్టేక్ ఇన్ బారోడ్ వాల్యూ సి, అది పెట్టుకోండి. మిస్ మాలిని ఈజ్ ప్రెజెంటింగ్ ఏ వార్డ్ ప్రాబ్లమ్ టు హర్ 4th grade క్లాస్. 14 బాక్సెస్ ఆఫ్ క్రేయాన్స్ అనే ఆ లెక్క ఉంది కదా, ఆ లెక్క ఆ ప్రాబ్లంకి మిస్ మాలిని ప్రాబ్లం ఉంది కదా, దానికి చూడండి, మిస్ మాలిని అనేటటువంటి ప్రెజెంటింగ్ ఏ వార్డ్ ప్రాబ్లం టు హర్ 4th class గ్రేడ్కి దీనికి ఈక్వల్ గ్రూప్ ప్రాబ్లం అని పెట్టుకోండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 9, ఏ టీచర్ ఎంకరేజెస్ స్టూడెంట్స్ టు థింక్ ఆఫ్ డిఫరెంట్ వేస్ టు సాల్వ్ 24 × 3 ఉంది కదా, ఆ లెక్కకి ఆ సమ్కి యూజింగ్ స్టూడెంట్ ఇన్వెంటెడ్ స్ట్రాటజీస్ ఉంది కదా, అది పెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 10, వెన్ రివ్యూయింగ్ స్టూడెంట్ వర్క్ అండ్ మల్టిప్లికేషన్ అనే ప్రాబ్లం ఉంది కదా, మిస్ లాస్యా 25 × 8, ఆ ప్రాబ్లంకి 25 × 8 అన్న ఆ ప్రాబ్లంకి స్టూడెంట్స్ చూడండి, దానికి స్టూడెంట్స్ ల్యాక్ యాన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ కాన్సెప్ట్స్, అది పర్టికులర్లీ టెన్స్ అండ్ వన్స్, అదే పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ కొడుతున్నాను చూడండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 11, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ టు బి ఎక్స్పోజ్డ్ టు ద వేరియస్ మీనింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వెన్ లెర్నింగ్ అబౌట్ దెమ్. దానికి చూడండి, 11th దానికి వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ టు బి ఎక్స్పోజ్డ్ టు ద వేరియస్ మీనింగ్స్, దానికి బికాస్ ఇట్ హెల్ప్స్ డీల్ విత్ స్టూడెంట్ మిస్కన్సెప్షన్స్ ఉంది కదా, సి, అది పెట్టుకోండి. ఇక్కడ విచ్ మోడల్ వుడ్ యూ కేటగరైజ్ ద ఫాలోవింగ్ క్వశ్చన్స్ అండర్ అని, హేమాస్ మదర్ గేవ్ 5 బిస్కెట్స్ టు హేమ అండ్ హర్ బ్రదర్ గోపి ఉంది కదండి, దానికి సెట్ మోడల్ అని పెట్టుకోండి. ఆన్సర్ సెట్ మోడల్ బిలో ఉంది నాకైతే. తర్వాత విజయ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రిప్రజెంట్ 5.6 ఆన్ ఏ నెంబర్ లైన్. చూడండి, దానికి ఏం పెడతారంటే, దానికి రోల్ ఆఫ్ డెసిమల్ పాయింట్ అని పెట్టుకోండి. చూడండి, రోల్ ఆఫ్ డెసిమల్ పాయింట్ అని ఇట్లా మనం పెట్టుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, ఆ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఆన్సర్ సమ్మరీ ఆఫ్ అటెంప్ట్ అని చెప్పేసి మనం 13 బిట్స్కి మనం ఆన్సర్ చేసాం. సబ్మిట్ ఆల్ అండ్ ఫినిష్ ఉంది కదా, దీని మీద టచ్ చేద్దాం. చూడండి, వన్స్ యూ సబ్మిట్ యువర్ ఆన్సర్స్ యూ వోంట్ బి ఏబుల్ టు చేంజ్ దెమ్ అని ఉంది, దాన్ని సబ్మిట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇట్లా కనిపిస్తుంది, స్టేటస్ ఫినిష్డ్ స్టార్టెడ్. చూడండి, డేట్తో సహా థర్స్డే 26 సెప్టెంబర్, మనం ఎప్పుడు స్టార్ట్ చేసాము, డ్యూరేషన్ మనం ఎంతసేపు ఆ ఎగ్జామ్ రాసామన్నది కూడా మనకి కనిపిస్తుంది, 10 minutes 36 seconds. చూడండి, మార్క్స్ 13 out of 13 వచ్చేసాయి మనకి. ఈ విధంగా మనము
ఈ విధంగా మనం ప్రీ టెస్ట్ని రాసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ప్రీ టెస్ట్ని రాసుకున్నాము, అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, మనం ప్రీ టెస్ట్ రాసాం కదా, ప్రీ టెస్ట్ రాసాము. 13 out of 13 మనకు వచ్చేసాయి. తర్వాత మనం బ్యాక్ వస్తే చూడండి, ఇక్కడ పేజ్ ఇలా చూపిస్తుంది కదా, కోర్సు పార్టిసిపెంట్స్ గ్రేడ్స్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ యూట్యూబ్ వీడియో ఒకటి పెట్టున్నారు, ప్రీ టెస్ట్ అని ఉంది. ప్రీ టెస్ట్ రాసేసాము. మాడ్యూల్ 1 టీచింగ్ నెంబర్స్ అండ్ ఆపరేషన్స్ అని ఉంది. ఇట్లా మన కిందకి డ్రాగ్ చేసుకుంటూ వస్తే యూనిట్ 1 ఇంట్రడక్షన్ అని ఉంది. ఆ ఇంట్రడక్షన్ చూసుకోవాలి. యూనిట్ 1 దాని మీద మనం క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఓపెన్ అవుతుంది వీడియో. ఈ వీడియోని మనం చూడవలసి ఉంటుంది. ఈ వీడియో ఎంతసేపు అయితే వాళ్ళు ఇచ్చి ఉన్నారో అంతసేపు చూడవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మనం స్కిప్ చేయడానికి ఉండదు. ఇది ఈ వీడియో అయిపోయిన తర్వాత మాత్రమే మనం బ్యాక్ కి రావాల్సి ఉంటుంది. 3 నుండి 5వ తరగతి వరకు ఇలాగా మ్యాథమెటిక్స్ బోధన వీడియో కొరకు మొత్తం మనం ఖచ్చితంగా చూడాలి. ఈ విధంగా యూనిట్ 1 తర్వాత యూనిట్ 2 వరుసగా షెడ్యూల్ ప్రకారం ఓపెన్ అవుతాయండి. ఆ విధంగా షెడ్యూల్ వైజ్గా మనం వీటిని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.